In progress. Hi friends. మనం గ్రూప్ 2 కు సంబంధించి గ్రూప్ 1 కు సంబంధించి మన హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకొని మరియు ఆఫ్లైన్ క్లాసెస్ కూడా కంప్లీట్ చేసుకొని రివిజన్ పర్పస్ కింద మనం బిట్స్ డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. రివిజన్ పర్పస్ కింద ఒక్కొక్క చాప్టర్ కింద సో ఎవరైనా అభ్యర్థులు కానీ సో మీకు గ్రూప్ 2 జాబ్ కొట్టాలనుకుంటున్నారా, లేదా గ్రూప్ 1లో మీరు సక్సెస్ సాధించాలనుకుంటున్నారా, అయితే హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు 63038644464443 అనే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు బెస్ట్ కోచింగ్ సెంటర్ని ఇస్తూ బెస్ట్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ యొక్క యూట్యూబ్ ఛానల్ని, హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ యొక్క మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని సో ఎన్నో ప్రీవియస్ ఎగ్జామ్స్ యొక్క త్రిబుల్ ఆర్ యొక్క ప్రీవియస్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఏకైక ఇన్స్టిట్యూట్గా పిల్లలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులందరికీ కూడా ఎప్పుడు మనము అందుబాటులో ఉండడం జరుగుతుంది. రైట్, ఇప్పుడు మనం కానీ చూసుకున్నట్లయితే ఈరోజు రవాణా, ఇండియాలో ఉండే రవాణా ప్రీవియస్ క్వశ్చన్స్, టోటల్గా ప్రీవియస్ క్వశ్చన్స్ అనేటి చూడబోతున్నాం ఫ్రెండ్స్. చూద్దాం. రోడ్డు, రైళ్లు, రవాణా, వాయు మార్గం అంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇందులో ఢిల్లీ నుండి అమృత్సర్ దగ్గరికి ఉన్న పాకిస్తాన్ బార్డర్ వరకు సాగే నేషనల్ హైవే ఏమిటి? మనం కానీ చూస్తే మనకి నేషనల్ హైవే 1 అనేది మీ అందరికీ తెలుసు. ఈ నేషనల్ హైవే 1 అనేది సో మనకి ఢిల్లీ నుంచి సో ఈ యొక్క మనకి అమృత్సర్ దగ్గర ఉన్న పాకిస్తాన్ బార్డర్ వరకు కలిగి ఉంటుంది. బట్ ఏమని చెప్పాలి అంటే మీ అందరికీ చెప్పాలి ఈ యొక్క అంశం ఏమని చెప్తున్నాము అంటే సో దీన్నే 1 అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా 1 అయితే ఢిల్లీ నుంచి అమృత్సర్ మీదుగా పాకిస్తాన్ మీదకి వెళ్తుంది. అదే విధంగా ఈ ఢిల్లీ నుంచి కలకత్తా వరకు ఉంటుంది, తూర్పు కలకత్తా వరకు. దీన్నేమో NH1 అంటారు, నేషనల్ హైవే 1 అంటారు. ఢిల్లీ నుంచి అమృత్సర్ మీదుగా పాకిస్తాన్ బార్డర్ వరకు ఉండేదాన్ని. ఈ ఢిల్లీ నుంచి కలకత్తా వరకు ఉండేదాన్ని NH2 అంటారు. ఈ రెండింటిని కలిపే గ్రాండ్ ట్రంక్ రోడ్ అంటారు. దీన్ని షేర్ షా సూరి అనే వ్యక్తి ఏపించడం జరిగింది. రైట్, సూరు వంశానికి సంబంధించిన షేర్ షా సూరి, అందుకే దీన్ని సూర్ మార్గం అని కూడా పిలుస్తారు. అంటే NH1 అండ్ NH2 అంటే పాకిస్తాన్ యొక్క మనకి బార్డర్ నుండి అంటే ఆ పాకిస్తాన్ యొక్క బార్డర్ నుంచి సో ఈ యొక్క మనకి కోలకత్తా వరకు ఉండే దానిని గ్రాండ్ ట్రంక్ రోడ్ గా పిలుస్తారు. అంటే NH1 అయిపోయింది, NH2 అయిపోయింది, ఇక్కడే డిస్కస్ చేసుకుంటాం. NH3 అనేది ఎక్కడ ఉంటుంది అంటే అమృత్సర్ టు లడక్. ఇక్కడ అమృత్సర్ ఉంటుంది కదా, ఈ అమృత్సర్ నుంచి లడక్ వరకు ఉండేదాన్ని NH3 గా చెప్తాం. NH4 ఎక్కడ ఉంటుంది అంటే పోర్ట్ బ్లేయర్ లో ఉంటుంది. పోర్ట్ బ్లేయర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అండమాన్ నికోబార్ దీవుల్లో ఉండే జాతీయ రహదారి. సో పోర్ట్ బ్లేయర్ టు డిప్లీపూర్, సో గుర్తుపెట్టుకుని డిజ్లీపూర్ వరకు ఉంటుంది. ఈ డిజ్లీపూర్ వరకు ఉంటుంది. దీన్నే సో గ్రేట్ అండమాన్ ట్రంక్ రోడ్ గా పిలుస్తారు. గ్రేట్ అండమాన్ ట్రంక్ రోడ్ అంటే అండమాన్ లో పోయే జాతీయ రహదారి NH4 అని గుర్తుపెట్టుకోండి. సో ఇక అమృత్సర్ నుంచి లడక్ వరకు ఉండేది NH3 అని గుర్తుపెట్టుకోండి. క్లియర్. సో NH2 ఏమిటి, NH4 ఏమిటి, NH1 ఏమిటి, అన్ని కూడా క్లియర్ గా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వన్ చాలా జాగ్రత్తగా. సో ఇక్కడ చూసినట్లయితే బోల్ ది గాడ్ ను ఏప్రిల్ నెలలో ఈ సంస్థ యొక్క గుర్తుగా ఎన్నుకున్నారు. బోల్ ది గాడ్ అనేది సో ఏ సంస్థకి మీకు గుర్తింపుగా అంటే రైల్వేసా, ఎయిర్ వేసా, వాటర్ వేసా, రోడ్ వేసా అంటే రైల్వేస్ కి ఎంచుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఎయిర్ వేస్ కి వచ్చేసి కోనార్క్ అనే సింబల్ ఉంటుంది ఫ్రెండ్స్, కోనార్క్. రైట్, నెక్స్ట్ వన్ కానీ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనించుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే నార్త్ ఈస్టర్న్ రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటున్నాడు. ఇప్పుడు చూస్తే ఇక్కడ మీకు ఎన్నో సార్లు అడుగుతుంటాడు కాబట్టి ఇక్కడ నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతాను, జాగ్రత్తగా గమనించుకోండి. ఇది నార్త్, ఈస్ట్, సౌత్ ఇలా మాట్లాడుకొని ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఉత్తరం అనుకుందాం, ఇది దక్షిణం అనుకుందాం, ఇది సో తూర్పు అనుకుందాం,
ఇది పడమర అనుకుందాం, ఇది పడమర అనుకుందాం, ఇది వాయువు, ఈ ఈశాన్యం, ఆగ్నేయం, ఆగ్నేయం మరియు సో నైరుతి అని చెప్పేసి మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ రైల్వే జోన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి అనే అంశాన్ని మనం కానీ చూసుకున్నట్లయితే ఈజీగా మనకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఎగ్జామ్ లో మనకు అడిగేటప్పుడు ఈ యొక్క రైల్వే జోన్స్, ఏ రైల్వే జోన్ ఎక్కడ ఉంది, మొత్తం 18 రైల్వే జోన్లు ఉన్నాయి. ఆ 18 రైల్వే జోన్ ని మనం ఏం మాట్లాడుకుంటాము, ఎట్లా మాట్లాడుకున్నాము అనేది మనం చూస్తే, ఫస్ట్ వన్ ఇక్కడ చూస్తే దక్షిణ రైల్వే ఏముంది, దక్షిణ రైల్వే ఏముంది అంటే చెన్నై ఉంటుంది, చెన్నై దక్షిణ రైల్వే ఉంటుంది. ఇప్పుడు ఇంకా మరి మధ్య రైల్వే ఏముంటుంది, ఛత్రపతి శివాజీ ఉంటుంది, ఛత్రపతి శివాజీ ముంబై అంటే ఛత్రపతి శివాజీ, మధ్యలో ఛత్రపతి శివాజీ అని గుర్తుపెట్టుకోండి. పశ్చిమాన ఏముంటుంది, ముంబై, ముంబై చర్చిగేట్, ముంబై చర్చిగేట్, ముంబై చర్చిగేట్ అనేది ఉంటుంది పశ్చిమాన, ముంబై చర్చిగేట్. ఇక్కడేమో చెన్నై, ఇక్కడేమో మధ్యలో ఏమో ఛత్రపతి శివాజీ ముంబై, అది కూడా. ఉత్తరాన ఉంటుంది ఢిల్లీ ఉంటుంది, ఉత్తరాన ఏముంటుంది ఫ్రెండ్స్, ఢిల్లీ అనేది ఉంటుంది. ఉత్తరాన మనకి ఏముంటుంది అంటే ఉత్తర రైల్వే అంటారు దాన్ని, ఢిల్లీ, ఢిల్లీ అని గుర్తుపెట్టుకున్నాం. ఉత్తర రైల్వే ఏమొచ్చేసి ఢిల్లీ ఉంది, ఢిల్లీ. ఆ తర్వాత సో మనకి తూర్పు రైల్వే ఏముంది, కలకత్తా, కలకత్తా, కలకత్తా ఉంది తూర్పు రైల్వే. అన్ని దిక్కులు అన్ని అయిపోయినాయి చూడండి. ఉత్తరాన ఢిల్లీ, దక్షిణాన చెన్నై, సో వచ్చేసి చర్చిగేటు ముంబైలో, కలకత్తా ఇక్కడ. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈశాన్య రైల్వే ఏముంది, గోరఖ్పూర్, గోరఖ్పూర్ ఈశాన్య రైల్వే, గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ ఈశాన్య రైల్వేగా ఉంది. సో ఆగ్నేయం ఏముంది, ఆగ్నేయం ఏముంది మళ్ళీ కలకత్తానే, ఆగ్నేయం కూడా కలకత్తానే, ఆగ్నేయం కూడా కలకత్తానే. రైట్, క్లియర్ గా. ఈశాన్య సరిహద్దు రైల్వే అంటే ఈ యొక్క ఈశాన్యానికి సరిహద్దులో ఉండేది ఏమిటి అంటే గౌహతి, గౌహతి, మాలిగావ్, గౌహతి అనేది ఉంటుంది ఈశాన్య సరిహద్దు రైల్వే. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్, సికింద్రాబాద్ మధ్యలో ఉండేది సికింద్రాబాద్. తూర్పు మధ్య రైల్వే, ఈ తూర్పు మధ్యలో ఉండేది హజీపూర్, హజీపూర్. సో హజీపూర్ బీహార్ లో ఉంటుంది, హజీపూర్ అది గుర్తుపెట్టుకోవాలి. వాయు రైల్వే జైపూర్, జైపూర్, జైపూర్. సో నైరుతి రైల్వే హుబ్లీ, 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 హుబ్లీ. రైట్, సో గుర్తుపెట్టుకోండి. పశ్చిమ మధ్య రైల్వే, మధ్య రైల్వే జబల్పూర్, జబల్పూర్, జబల్పూర్. సో మధ్యప్రదేశ్ లో ఉంటుంది జబల్పూర్, మధ్యప్రదేశ్ లో ఉంటుంది పశ్చిమ మధ్య రైల్వే. ఆగ్నేయ మధ్య రైల్వే, ఈ ఆగ్నేయానికి మధ్య రైల్వే బిలాస్పూర్, ఛత్తీస్గఢ్ లో ఉంటుంది. సో ఛత్తీస్గఢ్ లో ఉంటుంది బిలాస్పూర్. తూర్పు కోస్తా రైల్వే, ఈ తూర్పు కోస్తా రైల్వే భువనేశ్వర్, 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 భువనేశ్వర్ తూర్పు కోస్తా రైల్వే. మరియు మీ అందరికి చెప్పుకోవాల్సిన 18 జోన్స్ లో కలకత్తా, కలకత్తా వెరీ వెరీ ఇంపార్టెంట్. కలకత్తా మెట్రో రైలు కూడా కలుస్తుంది. సో తూర్పు కోస్తా రైల్వే వైపున కలకత్తా, కలకత్తా మెట్రో రైలు. మరియు దక్షిణ కోస్తా రైల్వే, దక్షిణ కోస్తా రైల్వే మనకి విశాఖపట్నం, విశాఖపట్నం. రైట్, ఈ విధంగా రైల్వే జోన్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వన్ దక్షిణాన చెన్నై, ఉత్తరాన ఢిల్లీ, పశ్చిమాన చర్చిగేట్. సో ఇక్కడ వచ్చేసి చర్చిగేట్, కలకత్తా. ఇప్పుడు వాయువున, ఇప్పుడు మనం చూస్తే వాయువున జైపూర్, ఆగ్నేయ కలకత్తా, నైరుతి హుబ్లీ, ఇక్కడ వచ్చేసి గోరఖ్పూర్ ఈశాన్యంలో. 8 దిక్కుల్లో 8 అయిపోయినాయి. మధ్యలో ఛత్రపతి 9 అయిపోయింది. ఇప్పుడు చూస్తే తూర్పు మధ్య రైల్వే హజీపూరు. సో దక్షిణ మధ్య రైల్వే మనం మాట్లాడుకుంటున్నాం, ఏమిటిది దక్షిణ మధ్య రైల్వే, జాగ్రత్తగా మాట్లాడుకోండి, సికింద్రాబాద్. పశ్చిమ మధ్య రైల్వే జబల్పూర్. సో ఉత్తర మధ్య రైల్వే అలహాబాదు, అలహాబాదు ఇక్కడ అలహాబాదు. ఈశాన్య సరిహద్దు రైల్వే గౌహతి. సో ఇక్కడ తూర్పు కోస్తా రైల్వే భువనేశ్వర్. దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ. సో ఇది వచ్చేసి కలకత్తా మెట్రో రైల్. ఇవన్నీ కూడా మనకి సో ఏమని చెప్పాము అంటే రైల్వే జోన్స్ గా చెప్పడం జరిగింది. ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ ఈ దిక్కులు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఈ యొక్క ఈశాన్యం, వాయువు, ఆగ్నేయం అనే గుర్తులు పెట్టుకోండి, మళ్ళీ మధ్యలో ఏమున్నాయో చూసుకోండి, సరిపోతుంది. క్లియర్ గా డన్. సో ఇప్పుడు చూడండి, నార్త్ ఈస్టర్న్ అంటే ఈశాన్య ఈ గుర్తుపెట్టుకోవాలి. నార్త్ ఈస్టర్న్ రైల్వే అంటే ఏంటంటే నార్త్ ఈస్టర్న్ రైల్వే అంటే సో ఈశాన్య రైల్వే ఏమిటి, గోరఖ్పూర్ గుర్తుపెట్టుకోండి. గోరఖ్పూర్ అనేది ఈశాన్య రైల్వే. ఈశాన్య సరిహద్దు రైల్వే మాలిగావ్. ఈ ముంబై చర్చిగేట్ పశ్చిమం ఉంది, మధ్యలో ఛత్రపతి శివాజీ ఉంది. ఇది కలకత్తా ఆగ్నేయంలో ఉంది, తూర్పులో ఉంది. దక్షిణ మధ్య రైల్వే మీ అందరికి తెలిసి ఇప్పుడే చెప్పుకున్నాం మొత్తం కూడా. దక్షిణ మధ్య రైల్వే మీకు ఎక్కడ ఉంది అంటే సికింద్రాబాద్ లో ఉంది. సో చెన్నై వచ్చేసి దక్షిణ రైల్వే. రైట్, క్లియర్ గా. విశాఖపట్నం మీ అందరికి తెలుసు దక్షిణ కోస్తా రైల్వే. ముంబై 2 చోట్ల ఉంటుంది, ఛత్రపతి అయితే మధ్యలో, సో పశ్చిమం అయితే చర్చిగేట్.
సో భారతదేశంలో పొడవైన మనకి మన రాష్ట్రంలో పొడవైన రహదారి ఏమిటి? అంటే ఆంధ్రప్రదేశ్‌లో పొడవైన రహదారి ఏమిటి అంటే NH5 అంటారు. NH5 అనేది మన ఆంధ్రప్రదేశ్‌లో పొడవైన రహదారి. దీన్నే ఇటీవల కాలంలో ఏమని పిలుస్తున్నారంటే NH16గా పిలుస్తున్నారు. సో మనకి NH16గా పిలవడం జరుగుతూ ఉంటుంది. సో మనకి NH5 అని చెప్పేసి మాట్లాడుతున్నాం. దీన్నే మనము జాగ్రత్తగా ఈ తూర్పు తీరంలో ఉండే మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. తూర్పు తీరంలో ఉండే జాతీయ రహదారి. స్వర్ణ చతుర్భుజంలో ఉండే జాతీయ రహదారి. స్వర్ణ చతుర్భుజంలో ఉండే గోల్డెన్ ట్రయాంగిల్‌లో ఉండే జాతీయ రహదారి. ఇవన్నీ కూడా దీనికే రావడం జరుగుతూ ఉంటుంది. క్లియర్? జాగ్రత్తగా NH4 యాడ చెప్పినాం మీకు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంటదని చెప్పినాం. NH9 ఎక్కడ ఉంటదని చెప్పినాం? NH9 సో పూణే టు NH9 అనేది పూణే టు మచిలీపట్నం. దీన్నే ఇప్పుడు పూణే టు మచిలీపట్నం NH9. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అంటే మనకి పూణే టు మచిలీపట్నం. దీన్ని NH65గా పిలుస్తున్నారు ఇప్పుడు. పూణే నుంచి మచిలీపట్నం అనుకునే దాన్ని NH9గా పిలుస్తున్నాం. రైట్? ఈ విధంగా 1 బై 1 అనేది మనం మాట్లాడుకుంటున్నాం. రైట్? క్లియర్‌గా? రైట్. విమానాలు దిగడానికి వీలుగా దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద రన్‌వేని కలిగి ఉన్న 2008 నుండి అందుబాటులో ఉన్న ఏమిటి అని క్వెషన్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. జాగ్రత్తగా చూడండి. పాలెం అంతర్జాతీయ విమానాశ్రయం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్‌కి సంబంధించిన అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక్కడ మనం మాట్లాడుకోవడానికి ఆస్కారం ఉంది. ఏమని మాట్లాడుతున్నామయ్యా అంటే మీ అందరికి కూడా చెప్పుకోగలగాలి. ఇదేమిటి అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అనేది ఎక్కువ రన్‌వే కలిగి ఉంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అనేది ఎక్కువ అధిక రైల్వే కలిగి ఉంది. వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోవాలి. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ అనేది ఎక్కడ ఉంది? ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ అనేది మన పాలెం అనేది కూడా ఎక్కడుంది అంటే పాలెం అనేది ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలోనే ఉంది. గుర్తుపెట్టుకోవాలి. పాలెం అనేది ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో ఉంది. న్యూఢిల్లీలో ఈ పాలెం అనేది ఉంది అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియపరచుకోవడం జరిగింది. పాలెం అనేది న్యూఢిల్లీలో ఉంది. అదే విధంగా ఇందిరాగాంధీ అన్న మనకి పాలెం ఇందిరాగాంధీ అన్న ఒకటే. ఇది కూడా న్యూఢిల్లీలోనే. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎక్కడుంది? నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనేది మనకి ఎక్కడుంది అంటే చాలా ఇంపార్టెంట్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనేది ఎక్కడ ఉంది అంటే మనకి ఎక్కడ ఉందయ్యా అంటే మీ అందరికి చెప్తున్నా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనేది ఎక్కడ ఉంది? కలకత్తాలో ఉంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కలకత్తాలో ఉంది. రైట్? నెక్స్ట్ క్వెషన్. కొంకన్ రైల్వే రూటు ఈ 2 ప్రదేశాలని కలుపుతుంది. కొంకన్ రైల్వే గురించి మనం నేర్చుకోవాలి. ఈ కొంకన్ రైల్వే అనేది దాని గురించి మనం మాట్లాడుకుంటే కొంకన్ రైల్వే రూటు ఏ 2 ప్రాంతాన్ని కలుపుతుంది అనే క్వెషన్ మనం అడిగాడు ఫ్రెండ్స్. కొంకన్ రైల్వే ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ రోహా మరియు మంగళూరు నుంచి కలుపుతుంది. రోహా కర్ణాటకలోనే గుర్తుపెట్టుకోవాలి. మహారాష్ట్రలోని రోహా నుంచి కర్ణాటకలోని మంగళూరు వరకు కలుపుతుంది. కర్ణాటకలోని మంగళూరు వరకి. 1998వ సంవత్సరంలో ఈ కొంకన్ రైల్వే రూట్ ని మొట్టమొదటి ప్రైవేటు రంగంలో ఏర్పాటు చేసిన రూట్ అన్నమాట. మహారాష్ట్రలోని రోహా నుంచి మంగళూరు వరకి మనకి ఉండడం జరుగుతూ ఉంటుంది. రైట్? దాదాపుగా 760 కిలోమీటర్లు అనేది ఉండడం జరుగుతుంది. ఇది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. కొంకన్ రైల్వే అనేది ఎన్ని రాష్ట్రాలలో ప్రాతినిధ్యం కలిగి ఉంటుంది అంటే 3 రాష్ట్రాల గుండా వెళ్తుంది. 3 రాష్ట్రాల గుండా వెళ్ళడం జరుగుతుంది. ఒకటి ఏమిటి అంటే గోవా ఒకటి, మహారాష్ట్ర ఒకటి, కర్ణాటక ఒకటి. కేరళ అనేది లేదు. గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాజెక్ట్‌లో కేరళ అనేది లేదు. మీ అందరికీ చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్? క్లియర్‌గా దీని ప్రధాన కార్యాలయం ఈ కొంకన్ యొక్క రైల్వే నవీ ముంబైలో ఉంటుంది. నవీ ముంబైలో దీని ప్రధాన కార్యాలయం అనేది ఉంటుంది. దీని పేరే బేలాపూర్ అని కూడా పిలుస్తుంటారు. బేలాపూర్. నవీ ముంబైలోని బేలాపూర్‌లో ఈ కొంకన్. ఒక్కసారి ఈ కొంకన్ రైల్వేకి సంబంధించి ఒక్క మాట మనం మాట్లాడుకోవడానికి చాలా జాగ్రత్తగా మనం చూడడం జరుగుతూ ఉంటుంది. ఆర్ఓ అనే టెక్నిక్ వాడతారు. రోల్ ఆన్ రోల్ ఆఫ్ అనే టెక్నిక్ తో ఈ ప్రాజెక్ట్ ని నిర్మించడం జరుగుతూ ఉంటుందని చెప్పేసి
మనం మాట్లాడుకుంటాం. దీన్ని నిర్మించేది ఎవరయ్యా అంటే కొంకన్ రైల్వే మనకి లిమిటెడ్ వారు. సో రైల్ కంపెనీ లిమిటెడ్ వారు దీన్ని నిర్మిస్తున్నారు. యెస్. సో ఇది శరావతి నది పైన కూడా మనకి ఈ మార్గంలో శరావతి నది పైన కూడా ఈ ప్రాజెక్ట్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఫైనల్ గా మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే 1999లో కొంకన్ రైల్వే రూట్ ని రోహా టు మంగళూరు వరకు ఈ కొంకన్ రైల్వే కంపెనీ వాళ్ళు చేపడుతున్నారు. రైట్. అయితే ఇందులో 3 రాష్ట్రాలు మాత్రమే వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో 3 రాష్ట్రాలు ఏమిటి అంటే మహారాష్ట్ర, గోవా, మరి ఇంకొకటి ఏంటంటే కర్ణాటక వరకు మాత్రమే పోతుంది. నవీ ముంబైలో దీని హెడ్ క్వార్టర్ ఉంది. నవీ ముంబైలోనే బేలాపూర్‌లో ఉంది ఇది. సో దాదాపుగా 760 కిలోమీటర్లు వెళ్ళడం జరుగుతుంది. ప్రైవేట్ రంగంలో మొట్టమొదటి ప్రాజెక్ట్ ఇది. ప్రైవేట్ రంగంలో మొట్టమొదటి ప్రాజెక్ట్ ఏంటంటే ఈ కొంకన్ రైల్వే రూట్. రైట్. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎగ్జామ్ ఓరియంట్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వెషన్ జాగ్రత్తగా గమనించాలి మనం. రైట్. ఏమని చెప్తున్నామో మీ అందరూ కూడా గమనించగలగాలి. రైట్. క్లియర్‌గా నెక్స్ట్ క్వెషన్ మనం జాగ్రత్తగా మాట్లాడుకుందాం. ఏమని మాట్లాడుతున్నారనేది మీ అందరికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కూడా ఈ యొక్క అంశం. రైట్. మనము నెక్స్ట్ మాట్లాడుకున్నట్లయితే ఏం మాట్లాడుతున్నాం అనేది చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. ఏమని మనం చెప్పుకుంటున్నామో ఒక్కసారి జాగ్రత్తగా అంశంని గమనించండి. రైట్. చూడండి. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర కారిడార్‌ను ప్రధాన రహదారి కూడలి ఏమిటి? 2 కలిపేటి ఏమిటి? అసలు ఉత్తర, దక్షిణ ఇది ఇండియా అనుకుందాం. ఈ ఇండియా తీసుకుంటే ఇక్కడి నుంచి ఇది వరకు ఉత్తరం నుంచి దక్షిణం వరకి. ఇక్కడ సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. శ్రీనగర్ టు జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటుంది. ఇదే ఈ యొక్క భారతదేశంలో కల్లా పొడవైన రహదారి. ఏమిటి దీని పేరు? యాక్చువల్‌గా ఇంతకుముందు NH7 అని పిలిచేవారు. ఇప్పుడు NH44 అని పిలవాలి. ఇది NH44. ఇది ఉత్తర దక్షిణాలను కలిపేది. ఇప్పుడు చూడు తూర్పు పడమరలను కలిపేది. తూర్పు అది కారిడార్ అంటారు రోడ్డు మార్గము. ఎక్కడి నుంచి అంటే తూర్పులో అస్సాంలోని సీల్చేరు నుండి మనకి గుజరాత్‌లోని పోర్బందర్ వరకి మనకి ఏముందయ్యా అంటే ఈ రోడ్డు మార్గం ఉంది. గుజరాత్‌లోని పోర్బందర్ వరకు ఉంది. ఈ రెండిటిని కలిపే ప్రాంతం ఏమిటి అంటే ఈ యొక్క మనకి అస్సాంలోని సీల్చేరు నుండి సో గుర్తుపెట్టుకోవాలి. అస్సాంలోని సీల్చేరు నుండి సో ఇక తూర్పు పడమర కారిడార్లు అంటారు ఇవి. ఈ అస్సాంలోని సీల్చేరు నుండి సో గుజరాత్‌లోని పోర్బందర్ వరకు. ఇక్కడ జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు. ఈ రెండిటిని కలిపే ప్రాంతం జంక్షన్ ఏముందంటే ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ అనేది ఉంది. క్లియర్? సో చాలా జాగ్రత్తగా ఆప్షన్. ఉత్తర దక్షిణ కారిడార్లు, ఉత్తర దక్షిణ రోడ్డు మార్గాన్ని మనం ఏమంటాము? సో జమ్మూ కాశ్మీర్ అండ్ శ్రీనగర్ నుంచి దక్షిణ ఈ యొక్క మనకి తమిళనాడులోని కన్యాకుమారి వరకు. ఈ యొక్క మనకి తూర్పున వచ్చేసి అస్సాంలోని సీల్చేరు నుంచి పశ్చిమంలోనే మనకి గుజరాత్‌లోని పోర్బందర్. ఈ రెండిటిని జాయింట్ అయ్యే కలిపే ప్రదేశం ఏంటి అంటే సో ఝాన్సీ, ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ. రైట్. నెక్స్ట్ వన్ మనం మాట్లాడుతున్నాం. ఛత్రపతి శివాజీ యొక్క టెర్మినల్ ఎక్కడుంది? ఛత్రపతి శివాజీ యొక్క టెర్మినల్ ఎక్కడుంది అనే క్వశ్చన్ మనం అడగడం జరుగుతుంది. చాలా క్లారిటీగా ఛత్రపతి. ఇంతకుముందు నేతాజీ ఎక్కడుందో చెప్పుకున్నాం. ఎక్కడుంది? కలకత్తాలో ఉంది. ఛత్రపతి శివాజీ యొక్క టెర్మినల్ ఎక్కడుంది అనేది అందరికి కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. రైట్. చాలా జాగ్రత్తగా గమనించండి. సో ఏమని చెప్తున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏమని చెప్తున్నాము అనేది ఛత్రపతి శివాజీ యొక్క టెర్మినల్ అనేది ఎక్కడ ఉంది అనే క్వశ్చన్ ని మనం అడుగుతూ ఉన్నారండి. సో జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఎక్కడ ఉంది అంటే ముంబైలో ఉంది. సో ముంబైలో వచ్చేసి ఛత్రపతి శివాజీ, నాగపూర్‌లో వచ్చేసి ఎవరిది ఉంది అంటే బిఆర్ అంబేద్కర్ గారిది ఉంది. బిఆర్ అంబేద్కర్ గారిది సో మనకి నాగపూర్‌లో ఉంది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. సో పూణేలో ఇంకో పూణేదే ఉంది కానీ తప్ప వేరే పేర్లతో ఏం లేదు. సో అహ్మదాబాద్‌లో ఎవరిదన్నా ఉందా? అహ్మదాబాద్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్‌ది ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చేసి అహ్మదాబాద్‌లో ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే క్వశ్చన్ ఏమిటి అనేది మీ అందరికి కూడా తెలుసుకోవాలన్నమాట. సో ఎగ్జామ్ ఓరియంట్ నందు. సో ఇక్కడ
మనం మాట్లాడుకుంటున్న అంశాలన్నీ కూడా రేపటి రోజున మీకు చాలా చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఏమిటి అనేది ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే అవన్నీ కూడా మనకి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇక్కడ ముంబైలో ఛత్రపతి శివాజీ ఉండగా, నాగపూర్‌లో అంబేద్కర్‌ది ఉంది. సో పూణేలో ఎవరిది లేదు. అహ్మదాబాద్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉంది. రైట్. నెక్స్ట్ క్వెషన్ జాగ్రత్తగా గమనించు. రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా మరణించే వాహన చోదకుల వర్గం ఈ క్రింది వానిలో ఎవరు? రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా ఏ వర్గం వారు మరణిస్తున్నారు అని క్వెషన్ అడిగినారు. ద్విచక్రమా? త్రిచక్రమా? 4 చక్రాల వ్యక్తిగత వాహన చోదకుల? 4 చక్రాల ప్రజా రవాణాలు అంటే మనకి 2 గాన్లు ఉన్న బైక్ అనేది ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతూ ఉంది. రైట్. మూడోది మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం చూడండి. రైట్. సో ఇక్కడ మరొక క్వెషన్ అడుగుతున్నాడు చూడండి. మూడవ జాతీయ రహదారి ఏ 2 నదులు ఏ 2? ఒకటి చెప్పినాం. ఒకటి వచ్చేసి ఢిల్లీ టు పాకిస్తాన్ బార్డర్. ఢిల్లీ టు కలకత్తా 2. 3 ఢిల్లీ నుంచి మీ అందరికి చెప్పినాం. రైట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఏమని చెప్పాము అనేది మూడోది జాగ్రత్తగా గమనించుకోవాలి. మనకి మూడోది ఎక్కడి నుంచి ఎక్కడని చెప్పినాం NH3 అనేది. సో మనం జాగ్రత్తగా మాట్లాడుకున్నట్లయితే మూడవ జాతీయ రహదారి అనేది ఏ రహదారుల మధ్య ఉంటుంది అంటే అమృత్సర్ టు లడక్. అమృత్సర్ టు లడక్. ఇక్కడ ఎక్కడా కూడా ఆప్షన్ లేదు. సో అమృత్సర్ టు లడక్ అనేది ఎక్కడా కూడా మనకి ఆప్షన్ లేదు. సరే జాగ్రత్తగా మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఆగ్రా టు ముంబై అని ఉంది. చూద్దాం ఏముంది అనేది మళ్ళీ తర్వాత దీని గురించి డిస్కస్ చేద్దాం. రైట్. క్లియర్. రైట్. నెక్స్ట్ క్వెషన్ మీ అందరికి చెప్పుకోవాలి. మొట్టమొదటి రైల్వే లైన్ మనకి ముంబై నుంచి ఠానే వరకు వేశారు. ఏ సంవత్సరంలో వేశారు? అంటే చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. మొట్టమొదటి మన భారతదేశంలో 1851 డిసెంబర్ 22న గూడ్స్ రైలు వేశారు. గూడ్స్ రైలు. రూర్కీ ఉత్తరాఖండ్‌లోని రూర్కీ అనే ప్రాంతంలో 1851 డిసెంబర్ 22న. అయితే ఆ తర్వాత 1853 చాలా ఇంపార్టెంట్. 1853 ఏప్రిల్ 16వ తేదీన 34 కిలోమీటర్లతో ఏప్రిల్ 16వ తేదీన 34 కిలోమీటర్లతో ముంబై మనకి ముంబై టు థానే లార్డ్ డల్హౌసీ గారు లార్డ్ డల్హౌసీ గారు మొట్టమొదటిసారిగా వేశారు. అయితే మన దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు వేశారంటే 1856లో మద్రాసులో వేశారు. ఎక్కడి నుంచి అంటే మద్రాసు నుంచి ఆర్కాట్ వరకు వేయడం జరిగింది. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 1853. రైట్. క్లియర్. జీబ్రా క్రాసింగ్ కి సంబంధించి క్రింది వానిలో సత్యం ఏమిటి? జీబ్రా క్రాసింగ్ ఎందుకేస్తారు? రైట్. ఇది స్పీడ్ బ్రేకర్లు పర్యాపదం. స్పీడ్ బ్రేకర్‌ని ఆపడానికి, పాదాచారులు రోడ్డు దాటడానికి సూచించేది. రైట్. వాహనాలు ఖచ్చితంగా ఆగాలి పైవన్నీ. రైట్. పాదాచారులు రోడ్డు దాటడానికి సూచించేది జీబ్రా క్రాసింగ్. జీబ్రా క్రాసింగ్ అనేది మనకు రోడ్డు పైన వేయడం జరుగుతూ ఉంటుంది. క్లియర్. డన్. మనకి నెక్స్ట్ వన్ గాని చూస్తే భారతదేశంలో అత్యంత ఉత్తర దిక్కులో ఉన్న రైల్వే స్టేషన్ పేరు ఏం పేరు? భారతదేశంలో అత్యంత ఉత్తర దిక్కులో ఉన్నది ఏమిటి అంటే జమ్మూ తావి. జమ్మూ కాశ్మీర్‌లో జమ్మూ తావి అనేది మనకి అత్యంత ఉత్తర దిశలో ఉంది. రైల్వే స్టేషన్ జమ్మూ తావి అనేది. రైట్. రైట్. జాగ్రత్తగా గమనించండి. 2011లో దక్షిణ భారతదేశంలో మొదటి మెట్రో రైలు సర్వీసులు ఏ పట్టణంలో ప్రారంభమయ్యాయి? ఎక్కడ మనకి ప్రారంభమయ్యాయి అంటే మొట్టమొదటిసారిగా బెంగుళూరులో స్టార్ట్ కావడం జరిగింది. మెట్రో రైలు యొక్క ప్రాముఖ్యత. మొట్టమొదటిసారిగా మెట్రో రైలు ఎక్కడ వేసినారంటే కోలకత్తాలో. మన భారతదేశంలో మెట్రో రైలు ఎక్కడ వేసినారయ్యా అంటే కోలకత్తాలో వేయడం జరిగింది. కానీ ఇప్పుడు మన దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనకి ఎక్కడ వేశారు మెట్రో రైలు అంటే మన బెంగుళూరులో వేయడం జరిగింది అని చెప్పేసి మనం అందరం కూడా మాట్లాడుకుంటున్నాం. క్లియర్. డన్. నెక్స్ట్ వన్ గాని చూస్తే మరొక క్వెషన్ అడగడం జరిగింది. ఏమిటి అంటే ఇండియాలో మొట్టమొదటి రైలు ప్రారంభం 1853 ఎక్కడి నుంచి ఎక్కడి వరకో చెప్పుకోవడం జరిగింది. ఏ 2 స్టేషన్ల మధ్య అనేది ముంబై టు ఠానే 34 కిలోమీటర్లు. దక్షిణ మధ్య రైల్వే ఏమిటి అంటున్నాడు. క్లియర్‌గా ఇప్పటిదాకా పైన మనం ఎక్స్‌ప్లనేషన్ చేసుకున్నాము. దక్షిణ మధ్య రైల్వే ఏమిటి అంటే మీ అందరికీ తెలుసు. ఏమని చెప్పుకున్నాము అంటే మీ అందరికీ తెలుసు సికింద్రాబాద్ అని చెప్పుకున్నాం. ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్‌లైన్స్ కలిపి ఏ విధంగా మార్చారు? ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్‌లైన్స్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎయిర్ ఇండియా అంటే ఎక్కడికి పోతుంది? ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఎక్కడికి పోతుంది? ఈ 2 మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ‌లో ఇంపార్టెంట్. ఎయిర్ ఇండియా మరియు ఇండియన్ ఎయిర్‌లైన్స్ గుర్తుపెట్టుకోనండి. ఎయిర్ ఇండియా అనేది
గుర్తుపెట్టుకోవాలి. సో ప్రపంచ దేశాలకు పోయేది. ఎస్. సో ఇండియన్ ఎయిర్‌లైన్స్ అనేది ప్రపంచ దేశాలకు పోయేది. ఇండియన్ ఎయిర్‌లైన్స్. ఎయిర్ ఓకే. సో ఎయిర్ ఇండియా అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎయిర్ ఇండియా అనేది ప్రపంచ దేశాలకు పోయేది ఎయిర్ ఇండియా. ఇండియన్ ఎయిర్‌లైన్స్, ఇండియా అనే పదం ఫస్ట్‌లో వచ్చింది కాబట్టి ఇది సో దేశ సరిహద్దుల్లోకి వెళ్ళేది. రైట్. ఈ రెండిటిని ఎప్పుడు కలిపినారయ్యా అంటే సో రెండిటిని కలిపి ఏ గుర్తుపెట్టుకోండి ఏ విధంగా మార్చారు అంటే చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌గా మార్చారు. రెండిటిని కలిపి సో ఏ విధంగా మార్చారు? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏ విధంగా మార్చారు అంటే ఎయిర్ ఇండియాగా మార్చారు. సో ఎయిర్ ఇండియాతో కలిపి సో ఎయిర్ ఇండియాగా మార్చడం జరిగింది. ఫైనల్‌గా ఇప్పుడు ఈ రెండిటిని కలిపి ఎయిర్ ఇండియాగా మార్చడం జరిగింది. అంటే ఎయిర్ ఇండియా ప్లస్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ కలిపి కొత్త పేరేమిటి అంటే సో ఎయిర్ ఇండియాగా పేరు మార్చడం జరిగింది. అని చెప్పేసి మనం అందరం కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఎయిర్ ఇండియా అంటే అర్థమైంది ఈ ప్రపంచ దేశాలకు పోయేది. ఇండియన్ ఎయిర్‌లైన్స్ అంటే ఏమిటి? మన దేశ పరుగుదలలో పోయేది. ఈ 2 కలిపి ఎయిర్ ఇండియా లిమిటెడ్‌గా మార్చడం జరిగింది. రైట్. కొండ ప్రాంతాలలో ఏ గేజ్ రైలు నడుస్తుంది? అంటే రైల్వే గేజ్‌లు. అంటే రైలు పట్టాల మధ్య దూరాన్ని మనం ఏమంటాము అంటే రైల్ గేజ్‌లుగా పిలుస్తుంటాం. రైట్ ఫ్రెండ్స్. సో చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. రైల్ గేజ్‌లు అనేటివి మనం పిలుస్తుంటాం. యెస్. సో జాగ్రత్తగా గమనించుకోగలగండి. ముఖ్యంగా భారతదేశంలో ఎన్ని గేజ్‌లున్నాయి? సో అనేటివి కూడా ఇంపార్టెంటే. ఎన్ని గేజ్‌లున్నాయి? భారత్‌కి ఎన్ని రైల్వే గేజ్‌లున్నాయంటే మొత్తం మనకి జాగ్రత్తగా చూస్తే కొండ ప్రాంతాలలో నడిచే రైల్వే గేజ్ ఏమిటి అంటున్నాడు. సో నారో గేజ్ అంటారు. బ్రాడ్ గేజ్ అంటే ఈ పట్టాల మధ్య దూరం ఎంత ఉంటుందయ్యా అంటే 1.676 ఉంటుంది బ్రాడ్ గేజ్ అంటే. మీటర్ గేజ్ అంటే 1 మీటర్ ఉంటుంది. నారో గేజ్ అంటే మీ అందరికి చెప్పుకోవాలి. 0.762 అనేది ఉంటుంది. నారో గేజ్ అంటే 0.762 ఉంటుంది. సో ఈ లైట్ అనేది ఎక్కడ వాడతారంటే లైట్ నారో గేజ్ అనేది పరిశ్రమలో వాడతారు. పారిశ్రామిక. స్టాండర్డ్ గేజ్ ఎక్కడ వాడతారంటే 1.500. ముఖ్యంగా భారతదేశంలో 4 ఉన్నాయి. రైట్. సో ఇప్పుడు చూసినట్లయితే బ్రాడ్ గేజ్ 1.676 అంటారు. 1.676. సో మీటర్ గేజ్ 1 మీటర్. ఇది కొండ ప్రాంతాలలో నారో గేజ్ వాడతారు. బాగా మైదాన ప్రాంతాల్లో బ్రాడ్ గేజ్ వేస్తారు. సో ఎక్కువగా బ్రాడ్ గేజ్ ఇండియాలో ఉన్నాయి. సో నారో గేజ్ వచ్చేసి మీ అందరికీ తెలుసు 0.762 మీటర్స్ అనేది ఉంటుంది లెంత్. సో స్టాండర్డ్ గేజ్ అనేది మీ అందరికీ తెలుసు. మెట్రో రైల్లో వాడుతుంటారు స్టాండర్డ్ గేజ్ అనేది మెట్రో రైల్లో. సో లైట్ నారో గేజ్ అంటే 0.610. ఇది పారిశ్రామిక ప్రాంతాలలో వాడుతుంటారు. పరిశ్రమ ప్రాంతంలో వాడుతూ ఉంటారు. రైట్. క్లియర్‌గా డన్. మల్బార్ తీరంలో ప్రధానమైన ఓడరేవు ఏమిటి? ఒక్కసారి చూస్తే ఈ ఓడరేవుల పరంగా మనం అందరం కూడా డిస్కస్ చేసుకోవాల్సిన ముఖ్యమైన సమాచారం ఉంది. ఏమిచ్చాడు? మల్బార్ తీరంలో అంటానే మనం కొచ్చిన్‌కి వెళ్ళిపోతాం. కొచ్చిన్‌కి ఆన్సర్ అవుతుంది. కొచ్చిన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. కొచ్చిన్ ఓడరేవు గాని చూసినట్లయితే మనం ఈజీగా మనం మాట్లాడుకోవడానికి ఆస్కారం ఉందండి. కొచ్చిన్ ఓడరేవుని ఏమంటారంటే క్వీన్ ఆఫ్ అరేబియా అంటారు. క్వీన్ ఆఫ్ అరేబియా అని పిలుస్తారు. సో పశ్చిమ తీరంలో అత్యంత లోతైన ఓడరేవు ఇది. పశ్చిమ తీరంలో అత్యంత లోతైన ఓడరేవు. ఈ వెంబనాడు కాయల్స్ అనేది ఉంది ఇక్కడ. వెంబనాడు కాయల్స్ అనేటివి ఉన్నాయి. రైట్. సో లాల్ బహదూర్ శాస్త్రి యొక్క నాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇక్కడే ఉంది. లాల్ అంటే అరేబియా యొక్క సముద్ర ప్రాణిగా, అదే విధంగా పశ్చిమ తీరంలో అత్యంత లోతైనదిగా మరియు సో మనందరికి వెంబనాడు కాయల్స్‌గా లాల్ బహదూర్ శాస్త్రి యొక్క సో మనకి నాటికల్ ఇంజనీరింగ్ కూడా ఇక్కడే ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నాం. క్లియర్‌గా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. చెన్నై ఓడరేవు అంటానే మీ అందరికి తెలియాల్సింది ఏంటంటే కృత్రిమమైనది, పురాతనమైనది. ఇండియాలో కృత్రిమమైనది, పురాతనమైనదిగా దీన్ని చెప్పడం జరుగుతుంది. చెన్నై ఓడరేవు. రైట్. ఇది జాగ్రత్తగా చూసుకున్నట్లయితే తూర్పు తీరంలో అతి పెద్ద ఓడరేవు. సో తూర్పు తీరంలో అతి పెద్ద ఓడరేవు. భారతదేశంలో రెండో పెద్ద ఓడరేవు. రైట్. ఈ విధంగా మనం మాట్లాడుకుంటూ ముందుకు పోతున్నాం ఫ్రెండ్స్. టుటికోరిన్ అనేది మీ అందరికి ఈ టుటికోరిన్ అనేది ఓడరేవు అనేది ఎక్కడ ఉంది? ఏం కథ అనేది సో మనం జాగ్రత్తగా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. తమిళనాడు ప్రాంతంలోనే టుటికోరిన్ ఉంటది. దీన్నే ఏమంటారు? టుటికోరిన్‌ని చిదంబరం ఓడరేవుగా పిలుస్తుంటారు. హిందూ మహాసముద్రంలో ఉన్న ఏకైక ఓడరేవు. సో మానవ నిర్మితం ద్వారా ఏర్పడింది.
సో టుటీకోరన్ అనేది హిందూ మహాసముద్రంలో ఉండే ఏకైక ఓడరేవు. దీన్ని చిదంబరం ఓడరేవుగా పిలుస్తారు. సో హిందూ మహాసముద్రంలో ఉండేది, మానవ నిర్మితం ద్వారా ఏర్పడింది. ముత్యాల చిప్పలు అనేవి ఇక్కడ ఉంటాయి. క్లియర్. కాన్లా ఓడరేవు పట్టణం కలిగిన ప్రదేశం ఏమిటి? కాన్లా ఓడరేవు ఎక్కడ ఉంటుంది? కాన్లా ఓడరేవు మీ అందరికీ తెలుసు ఎక్కడ ఉంటుంది అంటే, ఇదో గుజరాత్ లో ఉంటుంది. కేరళలో మల్బార్ ఉంటుంది. మహారాష్ట్ర, గోవాలో కొంకన్ తీరం ఉంటుంది. రైట్. విశాఖపట్నం నుండి ఈ యొక్క ఇనుప ఖనిజంను ఏ దేశంలోకి ఎగుమతి చేస్తున్నారు? విశాఖపట్నం అనేది సహసిద్ధమైన ఓడరేవు. సో ఛత్తీస్గఢ్ లోని బయలుదిల్లా నుంచి వచ్చే బయలుదిల్లా అనే ఇనుప ఖనిజాన్ని ఎక్కడికి అంటే జపాన్కి మనం ఎగుమతి చేస్తున్నాం. ఎక్కడికి? జపాన్కి ఎగుమతి చేయడం జరుగుతుంది. రైట్. క్లియర్ గా ఇక్కడ సోలాపూర్ హైదరాబాద్ గుండా విజయవాడ పూణేల మధ్య విస్తరించబడి ఉన్న సో రహదారి ఏమిటి అంటున్నాడు. సో విజయవాడ టు పూణే మధ్య ఉన్న రహదారి ఏమిటి అంటున్నాడు. సో విజయవాడ టు పూణే. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ అప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము చూడండి. సో 9. సో ఇక్కడ జాతీయ రహదారి 9 అని చెప్పేసి మాట్లాడుతున్నాం. దీన్నే 65 గా పిలుస్తున్నారు. మీకు తెలుసు పూణే నుంచి మచిలీపట్నం వరకు ఉండేదాన్ని 65 ఆల్రెడీ పైన చెప్పుకున్నాం. సోలాపూర్, హైదరాబాద్, విజయవాడ మరియు పూణేల మధ్య ఉండేది. మచిలీపట్నం అంటే ఇంకా విజయవాడ దగ్గరే కాబట్టి సో NH 65 గా చెప్తున్నాం. ఇప్పుడు 65గా పిలుస్తడం జరుగుతుంది. ఇంతకుముందు 9గా ఉండేది. రైట్. సో మీ అందరికీ చెప్పుకోగలిచిన ముఖ్యమైన సమాచారం అంటే 7 అంటే 44 గా మారింది. ఇక జమ్మూ కాశ్మీర్ నుంచి ఇంతవరకు అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. 6 అంటానే హజీరా గుర్తుపెట్టుకోండి. దీన్ని NH 46 గా పిలుస్తున్నారు. ఇప్పుడు 6ని NH 46 గా పిలవడం జరుగుతూ ఉంటుంది. సో ఇది హజీరా టు కోలకత్తా మధ్యలో ఉంది. హజీరా టు కోలకత్తా 6. 8 ఎట్లా ఉంది అంటే 8 అనేది న్యూఢిల్లీ టు చెన్నై. న్యూఢిల్లీ నుంచి చెన్నై వరకు డైరెక్ట్ ఒకటే అనమాట. న్యూఢిల్లీ టు 8 అనేది ఉంది. న్యూఢిల్లీ టు చెన్నై అనేది సో మనకి డైరెక్ట్ గా ఉంది. అది 8గా మనం చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎస్. ప్రపంచంలో కల్లా అతి ఎత్తు ప్రదేశం కలిగిన విమానాశ్రయం ఏమిటి? ప్రపంచంలో కల్లా అత్యంత ఎత్తులో ఉండే విమానాశ్రయం పేరు ఏం పేరు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. టిబెట్ లోనే మనం మాట్లాడుకోవడానికి ఆస్కారం ఉంది. ఏమని ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకోవాలి. ప్రపంచంలో కల్లా సో మనం మాట్లాడుకున్నట్లయితే టిబెట్ లోని లాసా అని చెప్పేసి మాట్లాడుకున్నాం. టిబెట్ లోని లాసా. రైట్. క్లియర్ గా. రైట్. 1వ నంబర్ జాతీయ రహదారి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కలుపుతూ ఉంటుంది? రైట్. అమృత్సర్ ఖచ్చితంగా ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నామో చూడాలి. రైట్. జాగ్రత్తగా. అంబాలా, జలంధర్, ఢిల్లీ, అమృత్సర్ మీదుగా ఉంటుంది. దీన్ని అంబాలా, జలంధర్ మరియు ఢిల్లీ, అమృత్సర్ కలిపేది NH1 గా చెప్పడం జరుగుతుంది. రైట్. ప్రశాంతి ఎక్స్ప్రెస్ అనేది ఏ 2 నగరాల మధ్య నడుస్తుంది? ప్రశాంతి ఎక్స్ప్రెస్ అనేది విశాఖపట్నం టు బెంగళూరు మధ్య నడుస్తుంది. అంతగా అడగడు. సో అప్పుడెప్పుడో 2001లో అడిగాడు. ఎస్. నెక్స్ట్ వన్. మ్యాసిర్ రాపిడ్ మాస్ రాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎక్కడ పనిచేస్తుంది? రైట్. చాలా చాలా జాగ్రత్తగా మీరు అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మాస్ రాపిడ్ యొక్క సంబంధించినది ఎక్కడ పనిచేస్తుంది? సో మాస్ రాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, మాస్ అనే ఒక రకమైన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ముంబైలో పనిచేస్తుంది. ముంబైలో ఉంటుంది మాస్ సో రాపిడ్ అనేది అనమాట. రైట్. క్లియర్ గా. విక్టోరియా చర్చి మరియు టెర్చల్ గేట్ సినిమాలు ఎక్కడ ఉన్నాయి? విక్టోరియా చర్చి గేట్ వచ్చేసి మీకు తెలుసు ముంబైలో ఉంటుంది డైరెక్ట్ గా. కోల్కతా, చెన్నైని సో మనం దక్షిణ మధ్య రైల్వేగా చెన్నైని పిలవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్. ఈ క్రింది ఓడరేవుల్లో నది ఒడ్డున ఆధారంగా కలిగిన ఉదాహరణ పెరగవచ్చు. ఏ దాన్ని నది అంటే హూగ్లీ ఓడరేవు. హూగ్లీ అనేది ఎక్కడ ఉందంటే కలకత్తా ఓడరేవుగా చెప్పడం జరుగుతుంది. కాన్లా గుజరాత్, కొచ్చిన్ కేరళ, పారాదీప్ ఒడిషా. రైట్. స్వేచ్ఛా వ్యాపార నౌకాశ్రయంలో భారతదేశం ఏది? స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి భారతదేశంలో ఏముంది? చాలా ఇంపార్టెంట్. స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి ఫ్రీ ట్రేడ్ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫ్రీ ట్రేడ్ నౌకాశ్రయంగా ఏదాన్ని పిలుస్తామంటే సో మనం కాన్లాని పిలవడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ వన్. ఆల్రెడీ చూసుకున్నామండి. ఆగ్రా టు ముంబై వరకు ఉండేదాన్ని మనం ఏమంటామంటే NH3 గా చెప్పడం జరుగుతుంది. సో NH5 ఎక్కడ ఉంది? మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటుంది. సో మన తూర్పు రేఖ ప్రాంతంలో ఉండేది NH5. NH1 ఎక్కడ? ఢిల్లీ టు అంబాలా, సో జలంధర్, సో ఈ యొక్క మనకి అమృత్సర్ ప్రాంతం మీదుగా ఉంటుంది. ఎస్. రైట్. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. నెక్స్ట్ వన్.
ఎయిర్ ట్రాన్స్పోర్ట్ పరిశ్రమ జాతీయం చేయబడింది. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ పరిశ్రమ అనేది సో జాతీయం చేయబడిన సంవత్సరం ఎప్పుడు? సో ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సంస్థ అనేది ఎప్పుడు జాతీయం చేయబడింది అంటే సో చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. సో మీ అందరికీ చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే సో ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఎప్పుడు జాతీయం చేయబడింది అనే అంశాన్ని మనము సో జాగ్రత్తగా గమనించుకోగలగాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. రైట్. సో ఎయిర్ ట్రాన్స్పోర్ట్ పరిశ్రమ జాతీయం చేయబడిన సంవత్సరం ఎప్పుడు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో 1953 సంవత్సరంలో అని చెప్పేసి మాట్లాడుతున్నాం. సో భారతదేశంలో బాబా అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది అంటున్నాడు? నాగపూర్ లో. అహ్మదాబాద్ లో ఉంది, మీ అందరికి తెలుసు. అహ్మదాబాద్ లో మీ అందరికి ఎవరిది అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ది మనకు ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం 1 by 1 అనేది చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి మీ అందరికి కూడా అర్థమవుతుందండి. బెంగళూరులో ఉన్నది, పూణే దాంట్లోనే ఉంది. రైట్. సో 2006 నాటికి ఇప్పుడు ప్రెజెంట్ తీసుకుంటే 2006 వద్దులేండి. సో మనకి ప్రెజెంట్ ఎన్ని ఉన్నాయంటే 18 ఉన్నాయి. 18ది దక్షిణ కోస్తా రైల్వే. 11వ క్వశ్చన్ చూసుకోవాలి. రైట్. గుర్తుపెట్టుకోవాలి. ఏ జాతీయ రహదారి ఆగ్రా నుంచి ముంబైని కలుపుతుంది? రైట్. సో చాలా సార్లు అడుగుతున్నాడు. NH3. జవహర్లాల్ నెహ్రూ ఓడరేవుని ఎక్కడ కలదు? వెరీ 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 ఇంపార్టెంట్. చిదంబరం అయితే టుటీకోరన్ గా పిలిచాం. జవహర్లాల్ నెహ్రూని ఏ యొక్క ఓడరేవుగా మనం జవహర్లాల్ నెహ్రూని పిలవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్ గా డన్. సో మనం చూస్తే ఏముందయ్యా అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్. క్వశ్చన్ ఏమిటి అంటే జవహర్లాల్ నెహ్రూ ఓడరేవు ఎక్కడుంది? జవహర్లాల్ నెహ్రూ ఓడరేవు ఎక్కడుంది అంటున్నాడు. నవసేన అంటే ముంబైలో ఉంది. ముంబై ఓడరేవు యొక్క సో రద్దీని తగ్గించడానికి ఏర్పాటు చేసిందే నవసేన. నవసేనకి మరొక పేరే నెహ్రూ అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరిగింది. కాన్లా ఓడరేవు, గుజరాత్ లో ఉండే కాన్లా ఓడరేవు అనేది మనం జాగ్రత్తగా మాట్లాడుకుంటే ఇది స్వేచ్ఛా వ్యాపారానికి సంబంధించింది. దీని పేరు ఏమని పిలుస్తారంటే దీన్ దయాలుగా చెప్తారు. ఏకైక టైడల్ ఓడరేవు. ఫ్రీ మనకి స్వేచ్ఛా వ్యాపారం అనేది ఉంటుంది. నవసేన అనేది నెహ్రూ, ఇది పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పడడం జరిగింది. అతి పెద్ద మనకి సో ఏముంటుందంటే ఇక్కడ అతి పెద్ద కంటైనర్ పోర్ట్ కూడా ఉంటుంది. సో కంటైనర్ పోర్ట్ కూడా ఉంటుంది. టుటీకోరన్ అనేది మీకు తెలుసు. దీన్ని చిదంబరంగా పిలుస్తారు. మానవ నిర్మితమైనది టుటీకోరన్ అనేది. సో అదే విధంగా ముత్యాలకి ఆల్చిప్పలకి ఉంటుంది. హిందూ మహాసముద్రంలో ఏకైక సో మనకి పోర్టు. ఎన్నోర్ అనేది కార్పొరేట్ రంగంలో ఉండేది. కార్పొరేట్ రంగంలో అది కూడా ఎవరి ఆధీనంలో? నెదర్లాండ్స్ యొక్క ఆధీనంలో కార్పొరేట్ రంగంలో. దీన్ని కామరాజుగా పిలుస్తారు. ఎన్నోర్ పోర్ట్ ని కామరాజుగా, టుటీకోర్ ని చిదంబరంగా, నవసేనాని నెహ్రూగా. ముంబై ఓడరేవు యొక్క రద్దీని తగ్గడానికి వచ్చింది నవసేన. విశాఖపట్నం యొక్క రద్దీని తగ్గడానికి వచ్చింది సో గంగవరం పోర్టు. రైట్. క్లియర్ గా రైట్. సో దక్షిణ మధ్య రైల్వే చెప్పినాం సికింద్రాబాద్ అని చెప్పేసి. జైపూర్ ఏంది? వాయువ్యం. అలహాబాద్ ఏంది? ఉత్తర మధ్య రైల్వే. హుబ్లీ ఏమిటి? నైరుతి. అయిపోయింది. అయితే సింపుల్ గా పైన ఒక చార్ట్ ఇచ్చాం. ఆ చార్ట్ ప్రకారం మీరందరూ కూడా గమనించుకున్నారు. రైట్. క్లియర్ గా నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్త చూడండి. విశాఖంలోని నౌకా నిర్మాణ కేంద్రాన్ని ఏమంటారు? యాక్చువల్ గా సో దాన్ని ఏమంటారంటే సింధియా స్టీమ్ నావిగేషన్ అంటారు. స్టీమ్ నావిగేషన్ అంటారు. అక్కడ ఉండేదాన్ని సింధియా యొక్క స్టీమ్ నావిగేషన్. 1941 సంవత్సరంలో ఏర్పాటు చేశారు దీన్ని. 1941లో. ఆ తర్వాత హిందుస్థాన్ షిప్ యార్డ్ గా మార్చారు పేరుని. హిందుస్థాన్ షిప్ యార్డ్. ఇక్కడ పడవలు తయారవుతూ ఉంటుంది ఇది. రైట్. నెక్స్ట్ వన్ చూడండి. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్. ఇప్పుడు విశాఖపట్నం అనేది దక్షిణ కోస్తా రైల్వే మీ అందరికి తెలుసు. 18వది దక్షిణ కోస్తా రైల్వే. రైట్. క్లియర్ గా డన్. నెక్స్ట్ వన్ కానీ చూస్తే ఈ క్రింది వాణిలో జాతీయ రహదారి సో మనకి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిషా మీదుగా వెళ్ళడం జరుగుతూ ఉంటుందని అనే క్వశ్చన్ అడుగుతున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఏ రహదారి అనేది మనకి వెళ్తుంది అనేది చూస్తే సో ఇక్కడ చూసినట్లయితే హజీరా టు కోల్కతా. హజీరా ఎక్కడ ఉంటుంది? గుజరాత్ లో. సో కాబట్టి గుజరాత్ నుండి సో గుర్తుపెట్టుకోండి. NH4 అంటే అండమాన్ నికోబార్ దీవులో ఉంటుంది. NH5 అంటే మీ అందరికీ తెలుసు తూర్పు తీరంలో ఉంటుంది. NH7 అంటే కన్యాకుమారి టు సో మనకి జమ్మూ కాశ్మీర్ టు కన్యాకుమారి. NH6 అనేది గుజరాత్ లోని హజీరా టు
హజిరాటు ఎక్కడి నుంచి వరకు ఉంటుంది అంటే హజిరాటు సో మనకి కలకత్తా వరకు ఉంటుంది. ఈ మధ్యలోనే మనకి గుజరాత్ రాష్ట్రము, మహారాష్ట్ర రాష్ట్రము, మధ్యప్రదేశ్ రాష్ట్రము, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ మీదుగా వెళ్తూ ఉంటుంది. అంటే దాదాపుగా 6 రాష్ట్రాల గుండా వెళ్ళడం జరుగుతుంది. ఎన్హెచ్ యొక్క మనకి 6 NH6ని ఇప్పుడు ఏమంటున్నారు అంటే NH46గా మాట్లాడుతున్నారు. NH46గా మాట్లాడుకోవడం జరుగుతుంది. క్లియర్‌గా డన్. జాతీయ రహదారి 1 ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఢిల్లీ టు అమృత్సర్. సో అదే అంబాలా, అమృత్సర్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. రైట్. నెక్స్ట్ క్వెషన్ ఏమిటి అంటే మీ అందరికి తెలిసిన విషయమే. సో భారతదేశంలో మొట్టమొదటి రైలు ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరిగింది? ముంబై టు ఠానే 34 కిలోమీటర్లు. రైట్. సో ఏ తేదీన జరిగింది? అక్కడే ఉంది. 1853 ఏప్రిల్ 16వ తేదీన జరిగింది. రైట్. సో జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ది ప్యాలెస్ ఆన్ వీల్స్ అనే రైలు మొదటిగా ఎక్కడ ప్రారంభమైంది? సో ది ప్యాలెస్ ఆన్ ది వీల్స్ అనే రైలు మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రారంభమైంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రాజస్థాన్ లో ప్రారంభమైంది. ది ప్యాలెస్ ఆన్ ది వీల్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే రాజస్థాన్ రైలు రాజస్థాన్ లో స్టార్ట్ అయింది. రైట్. అత్యంత విలాసవంతమైన రైలు ఇది. అత్యంత విలాసవంతమైన రైలు ఏంటంటే ది ప్యాలెస్ ఆన్ వీల్ అని చెప్తా. సో మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నట్టయితే 4 రాష్ట్రాల గుండా వెళ్తుంది. అంటే న్యూఢిల్లీ ఒక రాష్ట్రం అనుకుంటే మధ్యప్రదేశ్, యూపీ, అదే విధంగా రాజస్థాన్. ఇట్లా పర్యాటక అత్యంత విలాసవంతమైన రైలు ఏమిటి అంటే రాజస్థాన్ అని చెప్పేసి రాజస్థాన్ లో స్టార్ట్ అయింది. ది ప్యాలెస్ ఆన్ ది వీల్స్ అని చెప్పేసి అత్యంత విలాసమైన రైలుగా చెప్పడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి. ఈ క్రింది వానిలో సహజ సిద్ధమైన ఓడరేవు ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్. సహజమైన ఓడరేవు ఏమిటి? సహజంగా ఏర్పడిన ఓడరేవు ఏమిటి అనే క్వశ్చన్ అడుగుతున్నాడు. రైట్. చాలా జాగ్రత్తగా సహజంగా ఏర్పడిన ఓడరేవు ఏమిటి అనే క్వశ్చన్ అడుగుతున్నాడు. చాలా చాలా జాగ్రత్తగా గమనించుకోగలండి. సహజ సిద్ధమైంది అంటే మంది విశాఖపట్నంగా చెప్పాలి. అదే విధంగా ముంబై చెప్పాలి. ముంబై లేదు. సహజమైన ఓడరేవు ముంబై ఉండాలి. ముంబై లేదు గుర్తుపెట్టుకోవాలి. ముంబై లేదు. ముంబై ఉండాలి. ఆన్సర్ ముంబై ఉండాలి. నవసేన అంటారు మీ అందరికి గుర్తుపెట్టుకోవాలి. జవహర్లాల్ నెహ్రూ అదే విధంగా సాంకేతికతతో అతిపెద్ద కంటైనర్ పోర్ట్ అనేది ఉంది. సో ముంబై ఓడరేవు యొక్క రద్దీని తగ్గించడానికి వచ్చింది. కోలకత్తా అంటారు మీ అందరికి చెప్పుకోవాలి. కోలకత్తా ఓడరేవు అంటానే సో ఏకైక నది ఆధారిత ఓడరేవు. కాండ్లా అంటానే మీ అందరికి గుర్తుకు రావాలి. కాండ్లా అంటానే దీన్ దయాళ్ ఓడరేవు స్వతంత్రం తర్వాత ఏర్పడిన ఓడరేవు. సో కచ్ సింధు శాఖలో ఉంది. ఏకైక టైడల్ ఓడరేవు. మొట్టమొదటి ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ కలిగినది. మొట్టమొదటి షెడ్జ్ కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేశాము. సింగాప్ పార్టీషన్ గా పిలవడం జరుగుతుంది. రైట్. సో మనకి మనకి కాండ్లా ఈ యొక్క కాండ్లా ఓడరేవు అంటేనే ఇవన్నీ గుర్తుకు రావాలి. సో ఏమేమిటి? కలకత్తా అంటేనే ఏకైక నది ఆధారిత హూగ్లీ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. కాండ్లా అంటానే మరొకసారి దీన్ దయాళ్ అంటారు. స్వతంత్రం తర్వాత 1955లో ఏర్పడింది అంటారు. కచ్ సింధు శాఖలో ఉంది. ఏకైక టైడల్ ఓడరేవు. మొదటి ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ కలిగింది. మొట్టమొదటి షెడ్జ్ కలిగినది. ది స్ట్రింగ్ ఆఫ్ ది పార్టీషన్ అని పిలుస్తారు. స్ట్రింగ్ ఆఫ్ ది పార్టీషన్ గా పిలిచే ఓడరేవు కూడా ఇదే అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. కొచ్చిన్ ఓడరేవు అంటానే మీ అందరికి గుర్తుకు రావాలి. ఏమని గుర్తుకు రావాలి కొచ్చిన్ ఓడరేవు అంటానే? సో క్వీన్ ఆఫ్ ది అరేబియా అని. సో ఈ యొక్క మనకి పశ్చిమ తీరంలో అత్యంత లోతైనదని, వెంబనాడు కాయల్స్ ఉంటాయని, లాల్ బహదూరి నాటికల్ యొక్క ఇంజనీరింగ్ కళాశాల ఇక్కడే ఉంటుందని మీ అందరికి కూడా గుర్తుకు రావాలి. క్లియర్ గా డన్. సో ఇక్కడే మనం మాట్లాడుకుంటున్నాం క్లియర్ గా. ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడం వలన మీ అందరికి కూడా చాలా ఉపయోగపడుతుంటుందండి. రైట్. క్లియర్ గా తూర్పు సెంట్రల్ మనకి తూర్పు సెంట్రల్ సో రైల్వే జోన్ ఏమిటి? తూర్పు సెంట్రల్ రైల్వే జోన్ ఏమిటి? సో మీ అందరికి తెలుసు బీహార్లో ఉండే అచీపూర్ అనేది తూర్పు. జైపూర్ ఎక్కడ? వాయువ్యంలో ఉంటుంది. జబల్పూర్ ఎక్కడ ఉంటుంది? పశ్చిమ మధ్య రైల్వే. బిలాస్పూర్ ఎక్కడ? ఆగ్నేయ మధ్య రైల్వే బిలాస్పూర్ గా మనం పిలవడం జరుగుతుంది. రైట్. క్లియర్ గా దాన్ని చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణిస్తున్నప్పుడు వరుసగా వచ్చే రైల్వే స్టేషన్స్ ఏమిటి? హజరత్ నుంచి సో ఢిల్లీలోని హజరత్ నుంచి సికింద్రాబాద్కి వచ్చినప్పుడు ఏ రైల్వే స్టేషన్ ఉంటాయి? రైట్. గుర్తుపెట్టుకోవాలి. సో హజరామత్ నుంచి మధురాకు వస్తావు ఉత్తరప్రదేశ్ లో, మళ్ళీ ఆగ్రాకు వస్తావు, మళ్ళీ వచ్చేసి గ్వాలియర్కి వస్తావు మధ్యప్రదేశ్ లో,
మళ్ళీ ఝాన్సీకి వస్తావు మధ్యప్రదేశ్లో, మళ్ళీ సికింద్రాబాద్కి వస్తావు. ఇది ఆన్సర్. సో మధురా టు ఆగ్రా అంటే హజరత్ టు మధురా, మధురా టు ఆగ్రా, ఆగ్రా టు గ్వాలియర్, గ్వాలియర్ టు ఝాన్సీ, సికింద్రాబాద్. ఇలా మనం మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి ప్రతి ఒక్కరు కూడా. రైట్, క్లియర్ గా డన్. జాతీయ రహదారి 1 ఏ నగరాన్ని కలుపుతుంది? ఆల్రెడీ చెప్పుకున్నాం, ఢిల్లీ టు అమృత్సర్ అని చెప్పేసి డైరెక్ట్ క్వశ్చన్ ఇది, మనం ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకా మళ్ళీ మాట్లాడిన అవసరం లేదు. రైట్. సో భారతదేశంలో ఈ యొక్క దేని నుండి మాంగనీస్ అనేది ఎగుమతి జరుగుతుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. మాంగనీస్ అనేది ఎక్కడి నుంచి మనకి ఎగుమతి జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడుకోలేదు. సో మాంగనీస్ అనేది ఎగుమతి ఎక్కడి నుంచి జరుగుతుంది అనే క్వశ్చన్ అడుగుతున్నాడు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమిటి అంటే మాంగనీస్ అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. రైట్. సో ఈ విశాఖపట్నం కాదు, పారాదీప్ కాదు, మంగళూరు నుంచి సో మనకి ఎక్కువగా మాంగనీస్ అనేది జరుగుతూ ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. గేట్వే ఆఫ్ ది కర్ణాటక అంటారు దీన్ని. గేట్వే ఆఫ్ ది కర్ణాటక అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా జాగ్రత్తగా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో గేట్వే ఆఫ్ ది కర్ణాటక పిలుస్తారు. గురుపూర్ అనే నది ఒడ్డిన కలదు. సో గుర్తుపెట్టుకోండి. సో మనకి చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. రైట్. మాంగనీస్ కి ఎగుమతికి ఏమిటి అంటే మంగళూరుగా మనం చెప్పడం జరుగుతుంది. రైట్, క్లియర్ గా. పవన్ హన్స్ అనేది ఏ దానికి సంబంధించింది? పవన్ హన్స్ అనే హెలికాప్టర్ కి సంబంధించినది. హెలికాప్టర్ ఇది పవన్ హన్స్. పవన్ హన్స్ అనేది దేనికి సంబంధించినది? ఒక హెలికాప్టర్ సర్వీస్ అండి. హెలికాప్టర్ సర్వీస్ ఏమిటి అసలు? 1985వ సంవత్సరంలో, రైట్, జాగ్రత్తగా కొడుకోవాలి. కొండ ప్రాంతాలలో 1985లో కొండ ప్రాంతాలలో, మారుమూల ప్రాంతాలలో సో ఏం చేస్తుంటదంటే పెట్రోల్ ఎత్తుకొని ఇస్తూ ఉంటది. పెట్రోల్ ఎత్తుకొని ఇస్తూ ఉంటది ఈ పవన్ హన్స్ అనేది. ఒక సో మనకి ఏమిటి అంటే హెలికాప్టర్ సర్వీస్. ఆ హెలికాప్టర్ లో 1985 నుంచి మారుమూల ప్రాంతాలలో మరియు కొండ ప్రాంతాలలో ఉండే వారికి సో మనకి జాగ్రత్తగా పెట్రోల్ అందించడానికి ఉంటుంది. పారాదీప్ ఓడరేవు ఎక్కడ ఉంది? ఒడిశాలో ఉంది. రైట్. మంగళూరు అనేది కర్ణాటకలో ఉంది. రైట్. ఇండియన్ ఎయిర్లైన్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేసినాడు? ఇండియన్ ఎయిర్లైన్స్ అనేది 1953వ సంవత్సరంలో ఇండియన్ ఎయిర్లైన్స్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇండియన్ ఎయిర్లైన్స్ అనేది ఎక్కడ పోతుంది? మన పొరుగు దేశాలకు వెళ్తుంది, మన చుట్టుపక్కల ఉన్న దేశాలకు వెళ్తుంది ఇండియన్ ఎయిర్లైన్స్. ఎయిర్ ఇండియా ఎక్కడికి వెళ్తుంది? ఎయిర్ ఇండియా గుర్తుపెట్టుకోవాలి. ఎయిర్ ఇండియా ఎక్కడికి వెళ్తుంది? సో ప్రపంచ దేశాలకు వెళ్తుంది. రైట్. సో ఈ రెండింటిని కలిపి ఎలా రాశారు? ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ గా మార్చారు. ఈ రెండింటిని కలిపేసి ఎయిర్ ఇండియా. ఇప్పుడు మనది ఏంటంటే క్వశ్చన్, ఇండియన్ ఎయిర్లైన్స్ ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు? 1953లో స్టార్ట్ చేయడం జరిగింది. ఏ కమిటీ ఆధారంగా? రాజ్ అనే అధ్యక్షతన మనకి మొట్టమొదటిసారిగా ఇండియన్ విమాన సర్వీసుల పైన నియమించబడిన కమిటీ ఏమిటి? ఇండియాలో రాజ్ కమిటీ. ఇక మనకి ఇండియాలో సో ఏ కమిటీ అనేది విమానాల రంగాలపైన విభజించడం జరిగిందంటే ఈ విధంగా. సో అందుకే ఆ రాజ్ కమిటీ ఆధారంగానే ఇండియన్ ఎయిర్లైన్స్ 1953లో ఏర్పడింది. రైట్. సో చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. నెక్స్ట్ పాయింట్, జాతీయ నీటి మార్గం 1 అనేది దేని మధ్య ఉంటుంది? రైట్ ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా. ఈ 1 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? ఇక్కడ నేను ఒక పట్టిక ఇచ్చాను. ఆ పట్టిక ప్రకారం మనం చూద్దాం ఫ్రెండ్స్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? సో ఇక్కడ చూడాలి, ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ నుంచి సో ఇక్కడ మనకి వెస్ట్ బెంగాల్లోని హాల్దియా వరకు NH1 ఉంది. 1620 కిలోమీటర్లు. ఈ NH1 ఈ యొక్క మనకి నేషనల్ వాటర్ హైవే ఒకటి ఉంది. అదే మనకి పొడవైనది. మొత్తం 6 వాటర్ వేస్ ఉంటాయి. 6 నేషనల్ వాటర్ వేస్ ఉంటాయి. ఈ 6లో అత్యంత పొడవైనది NW1, నేషనల్ వాటర్ వే 1. ఎక్కడి నుంచి? ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ నుంచి సో వెస్ట్ బెంగాల్లోని హాల్దియా, గంగా నది, భగీరథ నది మరియు హూగ్లీ నది. రైట్. ఈ అలహాబాద్ 1620. రైట్. ఎక్కువగా ఇక్కడ. రెండోది ఈ అస్సాంలోని సాదియా నుంచి వెస్ట్ మనకి బంగ్లాదేశ్లోని ధూబ్రీ వరకు, ఇది రెండోది అంటాము. 891 ఉంటాము. ఇది బ్రహ్మపుత్ర మార్గంగా కూడా పిలుస్తారు. అస్సాంలోని సాదియా నుంచి వెస్ట్ బెంగాల్లోని ధూబ్రీ వరకు ఉండేది NW2 గా పిలవడం జరుగుతుంది. సో రైట్, క్లియర్ గా. మన మూడోది కొట్టాం ఉద్యోగ మండలం చంపారం, ఇది కేరళలో ఉంటుంది.
కేరళలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కొట్టాపురము ఉద్యోగ మండలము చంపారన్ 205 కిలోమీటర్లు కలిగి ఉంటుంది. నాలుగోది వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో కాకినాడ నుంచి సో పుదుచ్చేరి వరకు ఉంటుంది. రైట్. సో 1095 ఉంటుంది. రెండో పొడవైనది మనం చెప్తాం. సో NW4 అంటారు. NW5 అంటానే ఈ యొక్క మనకి తూర్పు తీర కాలువ అంటారు. సో ఒడిశాలోని బ్రాహ్మణి నది నుండి మహానది వరకు ఉంటుంది. తూర్పు తీర కాలువ అంటారు. సో ఫైనల్ గా మనం చెప్పుకోవాల్సింది మణిపూర్లో బరక్ నది దగ్గర ఉంటుంది. ఇది NW6. అంటే ఒక్కొక్క రాష్ట్రం చూడండి. ఈ యొక్క NW1 అనేది ఎక్కడ ఉంటుందంటే ఉత్తరప్రదేశ్ టు వెస్ట్ బెంగాల్. ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ టు సో వెస్ట్ బెంగాల్లోని మనకి సో హాల్దియా వరకు ఉంటుంది. ఇదే పొడవైనది. రెండోది ఎక్కడ ఉంటుందంటే మనం చెప్పుకోవాలి అస్సాంలోనే సాదియా టు సో మనకి ఈ యొక్క బంగ్లాదేశ్లోని ధూబ్రి వరకు ఉంటుంది. సో ఇది రెండవది. దీన్ని బ్రహ్మపుత్ర మార్గంగా పిలుస్తూ ఉంటాము. ఆ తర్వాత మూడోది ఎక్కడ ఉంటుందంటే కేరళకి రావాలి. ఉద్యోగ మండలము సో మనకి సో కొట్టాపురము చంపారన్ అనేది ఈ యొక్క మూడింటిని కలిపి మనము మూడోదిగా చెప్తాం. నాలుగోది కాకినాడ టు పుదుచ్చేరి మన ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. ఐదోది బ్రాహ్మణి నది టు ఒడిశాలో మహానది వరకు ఉంటుంది. ఇది ఐదోది. ఆరోది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది మణిపూర్ లోని సో ఉంటుంది. అయితే వరుస క్రమంలో పొడవు ఆధారంగా వరుస క్రమంలో పెట్టండి. 142 142 536 536 అంటే ఫస్ట్ది పెద్దది ఫస్ట్ 11 మళ్ళీ ఫోర్త్ది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. సెకండ్ సో మనకి అస్సాం టు బంగ్లాదేశ్. ఫిఫ్త్ మీ అందరికి తెలుసు తూర్పు తిరకలవ. 3 కేరళలో. 6 మణిపూర్. ఇట్లా సో పొడవ ఆధారంగా వరుస క్రమంలో పెట్టమన్నా 142 536 అని చెప్పేసి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇలా సో ఇప్పుడు చూసిన పాటనే ఇప్పుడు చూడాలి. అలహాబాద్ టు ఆల్డియా 1 ఇది. కొట్టాపురం టు కొల్లా 3 సాదియా టు ధూబ్రి 2 కాకినాడ టు పుదుచ్చేరి 4 5 వచ్చేసి బ్రాహ్మణి నది టు మహానది. ఈ యొక్క మనకి మహానది టు 6 మణిపూర్ బరక్ నది. రైట్. సో ఆల్రెడీ చెప్పుకున్నాం. సింధియా స్టీమ్ నావిగేషన్ ప్రస్తుతం హిందుస్థాన్ సిమ్లా అని పిలుస్తుంది 1941లో. ఇక్కడ మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. పైన కూడా విశాఖపట్నం అనే ఓడరేవు దగ్గర మనం మాట్లాడుకున్నాం. రైట్. నెక్స్ట్ వన్ చూడాలి మీరే. మనకి సో ఈ క్రింది ఏ రాష్ట్రంలో జాతీయ మార్గం NW4 అనేది ఉంది. NW4 ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారు అంటున్నారు. సో NW4 అనేది ఈ యొక్క మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. కాకినాడ టు పుదుచ్చేరి. రైట్. సో చాలా జాగ్రత్తగా మరి ప్రతి ఒక్కరు కూడా మనం మాట్లాడుకోగలగాలి. సో కాకినాడ టు పుదుచ్చేరి అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. రైట్. క్లియర్ గా హాల్దియా ఓడరేవు సో ఎక్కడ ఉంది? హాల్దియా వెస్ట్ బెంగాల్ ఉంది. జాతీయ రహదారి 44 అంటే మీ అందరికి తెలుసు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? సో జమ్మూ కాశ్మీర్ లోనే శ్రీనగర్ టు సో కన్యాకుమారి వరకు 44 ఉంటుంది. సో అది సో ఏ కనుమ గుండా వెళ్తుంది? దేని గుండా వెళ్తుంది? జోజిలా పాసా, రోహతంగ్ పాసా, బనిహాల్ పాసా అని క్వశ్చన్ అడుగుతున్నాడు. మీరు ఒక్కసారి ఈ యొక్క NH40 సో మనకి సంబంధించిన 7 గురించి లేదా 44 గురించి చెప్పుకున్నట్లయితే ఎక్కడి నుంచి అంటే మీ అందరికి చెప్పుకోగలగాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఏ కనుమ గుండా వెళ్తుందంటే బనిహాల్ కనుమ గుండా వెళ్తుంది. బనిహాల్ కనుమ గుండా వెళ్తుంది అని చెప్పేసి మనం అందరం కూడా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఒక కేంద్ర ప్రాంత పాలితము ప్లస్ 10 రాష్ట్రాలు 30 ముఖ్యమైన నగరాలలో వెళ్తుంది. ఒక కేంద్ర ప్రాంత పాలితము 10 రాష్ట్రాలు 30 సో దాంట్లో వెళ్ళడం జరుగుతుంది అని చెప్పేసి మనం అందరం కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది. రైట్. ప్యాలెస్ ఆన్ వీల్స్ అనేది మీ అందరికీ తెలుసు. ప్యాలెస్ ఆన్ వీల్స్ అనేది ఒక విలాసవంతమైన రైలు పేరు అనమాట. సో విలాసవంతమైన రైలు రాజస్థాన్ లో ఉంటుంది. రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్ ఇట్లా వెళ్తుంటది. గరుడ అనేది ఏమిటి అంటున్నాడు. సో గరుడ అనేది ఒక ఎయిర్ లైన్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. గరుడ అనేది ఒక ఎయిర్ లైన్స్ గా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. క్లియర్ గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద నౌకాశ్రయం ఏమిటి అంటే సో మీ అందరికీ తెలుసు విశాఖపట్నం అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. రైట్. పూర్తి భారతదేశ రైట్. నెక్స్ట్ క్లాస్ లో మిగతా అంశాలని చూద్దాం ఫ్రెండ్స్.